హలో ఫ్రెండ్స్, ప్రోమో వచ్చింది కదా. ప్రోమోలో పొంగుముడి సీరియల్ దీప్తి రావటం చాలా సంతోషంగా ఉండటం చూశారు కదా. అదేదో బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఏదో హిమాలయ పర్వతాలు ఎక్కినంత ఇదిగా ఫీల్ అయిపోతున్నారు. ఏందో నాకు అర్థం కాదు. నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను అని కేకలు పెట్టి అడుగుతున్నారు పెద్దగా. ఎవడు తెలియదు బిగ్ బాస్ హౌస్ అనేది. పెద్దగా అరవటం, గొంతులు వేయటం, ఈ మారరు అనుకుంటా. ప్రేరణ కూడా అంతే, ఏమైనా తెగరిసి గొంతులు వేసింది. సరే ఆమె వచ్చింది. అసలు సీరియల్ బ్యాచ్ వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు హౌస్లోకి? తీసుకొస్తున్నారు వచ్చిన వాళ్ళ కూడా ఆ సీరియల్ బ్యాచ్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఎంకరేజ్ చేసుకోమను, సపోర్ట్ చేసుకోమను. వాళ్ళు బయట వాళ్ళకి ఏ స్థానం ఉంది, వాళ్ళకి ఎంత ఓటు ఉంది అనేది చెప్పుకోమనండి. మనం దాన్ని అబ్జెక్షన్ చేయము. వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఎదుటి బ్యాడ్ చేయడానికి చూడటం, బ్యాడ్ క్వశ్చన్స్ అడగటం. వచ్చింది సంతోషంగా వచ్చినట్టు ఉండాలి. వాళ్ళు ఎందుకు పిలిచారు అని, వాళ్ళు ఎందుకు వచ్చిందో మరి ఏం చేయడానికి వచ్చి అది చేసుకుని వెళ్ళిపోవాలి అవతలకి. వాళ్ళు ఏ పని చెప్పి చేసుకుని వెళ్ళాలి. ఫ్రెండ్స్ అయితే బయట, అది హౌస్లో కాదు కదా. ఒకవేళ హౌస్లో ఫ్రెండ్స్ అయితే కూడా పక్క తీసుకెళ్ళి బాతగాని పెట్టుకోమనండి. ఓటింగ్ బయట ఎట్టుందో చెప్పుకోమనండి. విన్నర్ ఎట్ట చెప్పుకోమనండి. సలహాలు అయితే చెప్పుకోమనండి పక్క తీసుకెళ్ళి. ఇంకా బ్యాడ్ చేయాలని చూస్తారు ఎందుకు? ఇక అందుకే కదా బయట తెలుగు కన్నడ ఫీలింగ్ అని పెట్టింది. తెలుగు అర్థం కాదంటారు. అర్థం కాకపోతే అర్థం కానట్టు ఉండాలి. నోటుకు ఎదేస్తే అది మాట్లాడేస్తుందేనా? ఏం మాట అంటుంది? బుర్రని మాట్లాడుతుందా లేదా? అది మోకాళ్ళు ఏమైనా ఉందా? బుర్ర ఏమన్నా? ఏం మాట అది? అడిగే ప్రశ్న. వచ్చింది సంతోషంగా వచ్చినప్పుడు అది హ్యాపీగా ఉండాలి. రాడ బిగ్ బాస్ని ఏమంటుంది? నీకు రమాన్స్ తెలియదని బిగ్ బాస్ని అడుగుతుంది. ఏం మాట్లాడుతుంది? ఆయన కన్ఫ్యూషన్ రూమ్ రమ్మంటే నన్ను బిగ్ బాస్ రూమ్లోకి రమ్మన్నాడు అరుస్తుంది. అయిపోయింది, వెళ్ళింది, వచ్చింది, కూర్చుంది. ఆడ క్వశ్చన్లు అడుగుతుంది. గౌతమ్ని ఏం ప్రశ్న అడిగింది? ఒక అమ్మాయితో పెళ్ళయ్యాక సంవత్సరం అయ్యాక అమ్మాయి నీకు నచ్చకపోతే అక్క అంటావని అడుగుతుంది. ఒకళ్ళు ఇడిపోతారు ఇష్టం లేకపోతే. ఎక్స్ హస్బెండ్ ఎక్స్ వైఫ్ అనుకుంటారు. అక్క అని పిలుస్తారా? అంటే వాళ్ళ కర్ణాటకలో అక్క అని పిలుస్తారా? ఏంది సీరియల్ బ్యాచ్ అనేది? ఇష్టం లేకపోతే చేసుకున్న భార్య ఇష్టం లేకపోతే వదిలేసినాక అక్క అని పిలుస్తారా? వాళ్ళు పిలుచుకుంటారేమో. ఇక్కడ మాకు తెలుగు వాళ్ళు ఎవరు పిలవరు అట్లా. అసలు అక్కని గౌతమ్ ఏ కాన్వర్జేషన్ అన్నాడు? డీజే తిల్లు సినిమా చూడితే దాంట్లో తెలుస్తుంది. ఆ సినిమాలో ఆ హీరోని బాగా వాడుకొని రాధికాని అమ్మాయి అన్నిట్లో కూడా తనకు ఉపయోగించుకొని చివరికి వదిలేస్తుంది. ఆ కాన్వర్జేషన్లో అక్క రాధిక అంటాడు. అదేవిధంగా అదే మూమెంట్లో ఇక్కడ కూడా సేమ్ అలాగే జరిగింది కాబట్టి నిఖిల్ని రెచ్చగొడటానికి గౌతమ్ని అడుగుంది కాబట్టి దాని విషయంలో భాగంగా గౌతమ్ అక్క అన్నాడు. అది కానీ ఇది పెళ్ళైనాక భార్యని అక్క అంటావో నచ్చకపోతే అడుగుద్దేంది అంటే ఇక్కడ కూడా మళ్ళీ దాన్ని ఎత్తి బ్యాడ్ చేయడానికి. ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా చివరికి వచ్చేసి అందరూ మర్చిపోయారు. ఓటింగ్ లాస్ట్లోకి చేసుకుంటున్నారు. మర్చిపోయింది దాన్ని మళ్ళీ రెచ్చగొడతాను కదా. ఇదేంది అయ్యా? ఇంకేమైనా అర్థమవుతుంది తెలుగు వాళ్ళకి? సీరియల్ వాళ్ళని ప్రేమించవచ్చు కానీ ఇంత గుడ్డిగా ప్రేమించకూడదు అయ్యా. ఓట్లేసేవాళ్ళు ఎవరైనా కానీ. అయిపోయింది, చివరికి వచ్చినా కూడా రెచ్చగొడతాం కరెక్ట్ కాదు. ఆ మాట అడుగుతుంది. సరే అక్క అన్నందుకు ఈయన్ని అనొద్దు అని 2 సార్లు నామినేట్ చేసాడు. మరి నిఖిల్ని అడగొచ్చు కదా. అక్క అన్నందుకు నీకెందుకు రోషం వచ్చిందని ఏడు అడిగిన ప్రశ్న అక్కడ కూడా అడగొచ్చు కదా. ఈయన ఒక్కడే కాదు కదా అంది, ఆయన కూడా అన్నాడు కదా, 2 సార్లు నామినేట్ చేసాడు కదా అక్క అన్నందుకు నీకెందుకు అంత రోషం వచ్చిందని అక్కడ అడగొచ్చు కదా. ఇప్పటివరకు సపోర్ట్ ఇక్కడ డామినేషన్ ఏమీ లేదు నిఖిల్కి. డామినేషన్కి గౌతమ్ వచ్చేసాడు. ఇక పోటీ పెరిగిపోయింది. ఇక ఏం చేయాలి? దాంట్లో భాగంగా మళ్ళీ ఇంకా తొక్కేయడానికి. ఇంతకుముందు కూడా మణికంఠ విగ్గు తీసినందుకు నాన్న రపస్ చేసింది. విగ్గు తీసాడని హేళనంగా నవ్వుతా కొటేషన్లు పెడతా ఎట్లా నవ్విందో. దానికి నెటిజన్లు బాగా తిట్టేటప్పటికి ఒక స్టేజ్ మీదకి వెళ్ళి క్షమాపణ చెప్పి విగ్గు లేకపోతే ఆర్టిస్టులకు పనికిరాం కదా, నేను కూడా విగ్గు పెట్టుకుంటాను, పన్నుడిపోతే పన్ను పెట్టుకోవాలని సమర్థించుకొని సారీలు చెప్పింది. మళ్ళీ ఇప్పుడు కూడా సారీ చెప్పే పరిస్థితి తెచ్చుకుంటుంది. అవసరం అదంతా? నోటి దూర ఎక్కువైతే ఇట్లా క్షమాపణ చెప్పుకుంటా పోవాలి. వాడేసి మళ్ళీ సమర్థించుకోవటాలు కూడా మళ్ళీ ముందు అనేసి ఎగతాళి చేసేసి కామెంట్లు చేసేసి తర్వాత సారీలు చెప్పటాలు. ఏ సిచ్యువేషన్లో మణికంఠ విగ్గు తీసేసాడు అది తెలీదా? చూడలేదా షో? ఎటువంటి సందర్భంలో ఎంత కోపంగా ఎంత ఫ్రస్ట్రేషన్కి గురైతే విగ్గు తీసి పక్కన పడేశాడు. ఇప్పుడు కూడా గౌతమ్ నా మాట అంటుంది. ఎట్లా అనాలి ఈ మాట? వెళ్తే ఎలా అంటే ఎలా ఇద్ది? చేసుకున్న భార్య నచ్చకపోతే సంవత్సరం తర్వాత అక్కని ఎట్లా అంటారు అని కాస్త నా బుర్రలో పనిచేస్తే ఆలోచించరా? అర్థం తెలియకపోతే ఏమన్నా కనుక్కోవాలి కదా. ఏం అప్పు చెప్తాడో దాని వరకు చేసుకొని ఒద్దిగ్గా క్రమశిక్షణగా చేసుకొని వెళ్ళిపోవాలి. చివరికి వచ్చినా కూడా ఇప్పటికి కూడా ఓటింగ్ అంతా మర్చిపోయేసారు. చివరికి వచ్చాం కదా ఓటింగ్ వేసేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా బ్యాడ్ చేయాలని
ఇదే ఇట్లాంటి బ్యాట్ చేసుకుంటారు గెలిస్తే గెలిపేనది. ఏం మాట్లాడుతుంది? ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం వాళ్ళు నెత్తినేసుకొని తప్పులు చేసినా కానీ నెత్తినేసుకొని సమర్థించుకుంటా, అడిగింది బయట అడుక్కుంటా. అక్క అనేది ఏ కాన్వర్జేషన్ అన్నాడు, ఎందుకు అనాల్సి వచ్చింది? ఆ మాట అన్నందుకు నిఖిల్కి ఎందుకు కోపం వచ్చింది? 2 సార్లు నామినేట్ ఎందుకు చేశాడు? వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు వేరే వాళ్ళ విషయానికి కాదు నీ సొంత విషయాలకు నామినేట్ చేయని చెప్పిన అగ్గద ఆగింది. అవన్నీ అడగలగా మరి? అది తెలియదా? ఇవన్నీ అది తెలుసుకోదా? ఎందుకన్నాడు అని ఆలోచించదా? అది కదా చేయాలి. ఏది నోటికైతే అది ఏదొస్తే అడిగేయటమే. వచ్చినప్పుడు వాళ్ళని చివరి వారంలో ఉన్నాడు కాబట్టి జోక్గా ఉంటా. నిన్న ప్రభాకర్ గారు ఆమెని గారు వచ్చారు, ఎంత చక్కగా కామెడీగా ఎంత చక్కగా చేశారు. వాడితోటి ఫ్యామిలీతో చూస్తారు, పిల్లలతోటి ఫ్యామిలీతో చూస్తారు. పింటూ శివరాంతరంకి వచ్చేవారు కాబట్టి పింటూని అబ్జర్వ్ చేస్తారు ఏం జరుగుతుంది అనేది. తెలుగు వాళ్ళని ఇంకా ఇది చేయాలనేనా? తెలుగు ఆడియన్స్ కూడా మీకున్నారు. తెలుగు ఆడియన్స్ లేకపోతే సీరియళ్ళు మీరు చేయగలరా? తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓట్లు వేసేవాడు ఎంతమంది ఉన్నారు? నిఖిల్ మావాడు అనుకుని ఓట్లు వేసేవాడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నీకు చిన్న షార్ట్ పెడితేనే క్యూట్ దీప్తి అని ఎంతమంది పెడుతున్నారు? ఆ గౌరవాన్ని పోగొట్టుకోవడం వాళ్ళు చేసే పనుల వల్ల. ఓటేసే వాళ్ళు ఒక కర్ణాటక వాళ్ళే కాదు కదా, తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కదా. సీరియల్ ఆదరించేవాళ్ళు 3 మంది ఉన్నారు కదా, వాళ్ళ అభిమానంతో ఓట్లు వేస్తున్నారు కదా. తెలుగు వాడైన గౌతమ్ కూడా పక్కన పెట్టి ఆ సీరియల్ ఉండి ఆపేక్షతోటి ఆ ఫ్యాన్స్ బేస్ తోటి ఓటేసేవాళ్ళు ఉన్నారు కదా. ఇంకా మీ విలువని దిగజార్చుకోవటం, మీ గౌరవాన్ని పోగొట్టుకోవటం, అమ్మాయి అనే గౌరవాన్ని ఇంకా దిగజార్చుకోవటం ఇది కరెక్ట్ కాదు. అమ్మాయి అడగాల్సిన ప్రశ్నే కాదు అది. ఏ కాన్వర్జేషన్ అన్నాడు, ఎందుకన్నాడు ఆ మాట అనేది సమర్థించుకుంటూ సరిపోద్దు, ఆలోచించుకోవాలి కొంచెం. చివరికి వచ్చేసింది ప్రోమోలో. ఆ ప్రోమో చూస్తే ఆ మాట కోపం వచ్చేసింది. అసలు బయట చూడండి నెటిజన్లు ఎన్ని తిట్టి పెడుతున్నారు ఆ అమ్మాయిని ఆ ప్రోమో చూసి. ఆ మాట ఇప్పుడు అనేదని ఏం మాట్లాడుతుందని మళ్ళీ దీనికి కూడా క్షమాపణ చెప్పుకుంటుంది. మణికంఠ చెప్పుకుంది కదా, ఇప్పుడు దీనికి కూడా చెప్పుద్ది. అంత అవసరం అదంతా అనడం ఎందుకు? మళ్ళీ తర్వాత క్షమాపణ చెప్పుకోవడం ఎందుకు? ఆ మాట అనొచ్చా ఈ టైంలో? మీరు కామెంట్ చేయండి. ఇంకా వేరే ఏదైనా అడగండి, ఏదైనా వేరే ఏమన్నా సరదాగా ఉండే క్వశ్చన్లే సరదాగా అడిగితే బాగానే ఉంటుంది. అదేం కాకుండా పెళ్ళైన భార్యను అక్క అంటారు ఎక్కడన్నా? భార్యను పట్టుకుని అక్క అని పిలుస్తారు ఎవరైనా? అంటే ఒక క్రష్ అన్న అమ్మాయిని అక్క అన్నందుకు భార్యను కూడా అక్క అని పిలుస్తారు అన్నట్టు మనం అడుగుతుంది. ఏమో వాళ్ళకి అన్నట్లు అనుకుంటారు కాబట్టి మన తెలుగు వాళ్ళు ఎవరు అనరు అట్లా. ఏం లేదు, అమ్మాయి కాబట్టి కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. 2 రోజులు అయితే వినరు మొత్తం తేలిపోద్ది. ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు కెరీర్ వాళ్ళు చూసుకుంటారు. ఈ చిన్నదానికి కూడా పెద్దది చేసుకోవటం. ఇప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు, మళ్ళీ పాపం అడిగింది వాళ్ళు బాగానే ఉంటారు. ఈ అమ్మాయి ట్రోల్ అవుతుంది బయట, పాపం ఈ అమ్మాయి క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తుంది ఇట్లా అన్నందుకు. దీప్తి అది కొంగుమూడి సీరియల్ కావ్య, ఈ అమ్మాయి బ్యాడ్ అవుతుంది బయట అడిగినందుకు. వాళ్ళకే బయట ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కాబట్టి అవసరం వాళ్ళకి ఏంది అర్థం కాదు, వాళ్ళు బాగానే ఉంటారు. బయట పాపం అన్నందుకు ఈ అమ్మాయి బ్యాడ్ అవుతుంది కదా కావ్య. అదే కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే బాగుండేది. ఆడపిల్ల కదా, ఎట్లయినా బ్యాడ్ అయినా క్షమాపణలు చెప్పినా కొంచెం బాధపడతాం అయ్యో అమ్మాయి కదా అని. కానీ అనేది ఆ మాటలు అనుకుంటే బాగుండేది కదా అని నా ఫీలింగు. మీరేమనుకోండి కామెంట్ చేయండి. తర్వాత గేమ్ ఆడిన తర్వాత ఎక్సలెంట్గా ఆడింది గేమ్. అవినాష్ అమ్మాయి దీప్తి ఇద్దరు గేమ్ ఆడారు. ఒక టీవీలో ఒక బొమ్మ వస్తుంది, ఆ బొమ్మ అంటే వంకాయ టమాటా వస్తున్నాయి, ఇక్కడికొచ్చి నీళ్ళల్లో ఉన్నాయి అవి. ఆ ముఖం అంతా నీళ్ళల్లో పెట్టేసి ఆ నోటితో తీయాలి అవి. చాలా బాగా ఆడింది గేమ్. చిన్నపిల్ల కాబట్టి సరదాగా బాగా ఆడింది. నిన్నంతా కూడా నేను షార్ట్ కూడా పెట్టాను, చాలా ఎంటర్టైన్మెంట్ చేసింది, చాలా బాగా చేసింది. వాళ్ళతో కలిసిపోయింది. చిన్నపిల్ల కూడా వాళ్ళ ఏజే కాబట్టి కలిసిపోయి చాలా బాగా చేసింది. గౌతమ్ అమర్చితుడిలాగా, చంద్రముఖిలాగా, ప్రేరణ వీళ్ళందరూ ప్రభాస్ లాగా, అవినాష్ వీళ్ళందరూ చాలా బాగా చేశారు. కానీ ఒక్క మాటే కొంచెం బ్యాడ్ అనిపించింది. బయట బ్యాడ్గా ట్రోల్ అవుతుంది కదా పాపం. మళ్ళీ అమ్మాయి క్షమాపణ చెప్పుకోవాలి కదా ఇలా ట్రోల్ అయినందుకు. ఇప్పుడు కూడా అనుకుంటే బాగుండేది అనేది ఒక్కటే కానీ ఇంకేం లేదు. అంటే అమ్మాయి కదా బ్యాడ్ అవ్వకూడదు అనేది ఒక ఫీలింగే. మీరేమనుకోండి కామెంట్ చేయండి. ఓటింగ్లో మాత్రం నిఖిల్ కొన్ని చోట్ల టాప్లో ఉన్నారు, కొన్ని చోట్ల గౌతమ్ టాప్లో ఉన్నాడు. ఏమైనా కానీ కొంతమంది అఫీషియల్ ఓటింగ్ ఉందని కూడా చెప్తున్నారు. అఫీషియల్ ఓటింగ్ ఉందంటే మాత్రం ఎవ్వరు నమ్మొద్దు. అఫీషియల్ ఓటింగ్లో ఏముంది ఎట్లనేది బయట ఎవ్వరికి తెలియదు. మాకు తెలుసు, మేము పెట్టామంటే కూడా నమ్మొద్దు మీరు. బయట అఫీషియల్ ఓటింగ్ ఎవరికి తెలుసు? ఎవరో తెలియదు. వాళ్ళకి ఒక్కళ్ళు తప్పితే, యాజమాన్యానికి ఒక్కళ్ళు తప్పితే బయట మాకు తెలుసు అని పెడుతున్నారు, నమ్మొద్దు మీరు. అలాగని టాపులో నిఖిల్ ఉన్నాడు, టాపులు గౌతమ్ ఉన్నాడని మీరు రిలాక్స్ అవ్వద్దు. ఎవరికైనా సరే ఐదుగురికి సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైనా సరే రిలాక్స్ అవ్వద్దు. ఓటింగ్ వేస్తూనే ఉండండి. అంటే టాప్లో ఉన్నారుగా ఇంకెందుకులని ఆగొద్దు, ఓటింగ్ వేస్తూనే ఉండండి. ఎందుకంటే అఫీషియల్ ఎలా ఉందో తెలియదు కదా, బయట ఇవన్నీ అనఫీషియల్ ఇవన్నీ కూడా.
అఫీషియల్ ఎలా ఉందో తెలియదు కాబట్టి మీరు ఓటింగ్ అయితే ఆ పొద్దు వేస్తూనే. నా చిన్న లాజిక్ ఏంటంటే శ్రీహాన్ అఫీషియల్లో టాప్లో ఉన్నాడు. సీజన్ 6లో శ్రీహాన్ అఫీషియల్లో టాప్లో ఉన్నాడు. బయట వచ్చినప్పటికి రేవంత్ టాప్లో ఉన్నాడు. మరి రేవంత్ని అఫీషియల్గా బయట ఉన్నాడు కాబట్టి విన్నర్ చేశాడు. అయిపోయిన తర్వాత అసలుకైతే శ్రీహానే విన్నర్ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం నాకు సార్ చెప్పాడు. చూసారా? అందుకని అఫీషియల్ ఎలా ఉంటుందో, ఎవరు ఎక్కువ ఉన్నారో ఎవరు ముందున్నారో తెలియదు, ఎవరు ఏ స్థానంలో ఉన్నారో కూడా తెలియదు. ఇప్పుడు బయట ఉన్నటువంటి అన్అఫీషియల్ ఓట్ల గురించే మనం చెప్పుకోవటం ఎవరెవరి స్థానాలు అనేది. కాబట్టి ఎవ్వరూ లెక్స్ అవ్వద్దు. 5 సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా ఓట్లు వేస్తూనే ఉండండి. ఓకే, శుక్రవారం నైట్ 12 గంటల వరకు ఓటు వేస్తూనే ఉండండి. ఎవ్వరు ఆగొద్దు. మీ ఇష్టమైన కంటెస్టెంట్ని గెలిపించుకోండి. ముఖ్యంగా బయట ఒక అతనైతే ఓపెనింగ్ పెట్టేశాడు, తెలుగు వర్సెస్ కన్నడ అని. ఇప్పుడు అట్లా అయింది అక్కడ. కాబట్టి మరి మీ తెలుగు వాళ్ళు గెలిపించుకుంటారా, మీ సీరియల్ ఫ్యాన్స్ గెలిపించుకుంటారా అనేది కూడా ఆడియన్స్ చేతిలో ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ మీరే మీ ఇష్టానుసారంగా ఓట్లు వేసుకోండి, మీ ఇష్టమైన గెలిపించుకోండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.